దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి మనము ప్రతిదినము కూడా కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమున 133వ కీర్తన మొదటి 3 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. 133వ కీర్తన మొదటి 3 వచనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. షియోను కొండల మీదికి దిగివచ్చు ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రము తండ్రి. నీతో సహవాసము చేయడానికి, నీతో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, నీ వాక్యం వినడానికి కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించు నాయన. ఈ మైకు ద్వారా, యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. మీరే మాట్లాడి ప్రభువా, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథాన్ని మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్న విశ్వాసుల యొక్క స్నేహం గురించి మాట్లాడుకున్నాం. ఈ దినమున మరి మొదటి వచనమే మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఐక్యతకు సంబంధించిన సలహాలు కొన్ని గుర్తు చేస్తాను. ఐక్యతకు సంబంధించిన సలహాలు, ఇవి సలహాలు మాత్రమే అనేది గుర్తుంచుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఐక్యత కోసం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు మొదటి అధ్యాయము 10వ వచనాన్ని నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నుదులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, అపోస్తుడైనటువంటి పౌలు ఐక్యత కోసము అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. సహోదరులారా అని ప్రారంభం చేశాడు. మనమందరము కూడా సహోదరులము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా, సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా కానీ సహోదరులు అని పిలుచుకొనుట. సహోదరులు అంటే దీంట్లో మనకు సంబంధం కనిపిస్తుంది. అనగా లోకపరంగా ఒకవేళ మీ తండ్రి వేరే కావచ్చు, మా తండ్రి వేరే కావచ్చు, కానీ ఆత్మపరంగా
దేవుడు మనకందరికి తండ్రి. దేవుడు మనకందరికి తండ్రి. మనమందరం కూడా ఆయనకు కుమారులము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట అదే కదా. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి కుమారులవుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించినాడు అనే మాట వ్రాయబడింది. సరే, మంచిది. సహోదరులారా మీరందరూ అన్నాడనమాట. సహోదరులారా మీ అందరు గుడక ఏకభావముతో మాట్లాడవలననియు అన్నాడు. ఒకే భావము. మీరు మాట్లాడే మాటలు, మీరు సంభాషించడం వంటి సంభాషణ అది ఏకభావమై ఉండాలి, ఒకే మాట అయి ఉండాలి. మీరొక మాట, నేనొక మాట. అవునా? అట్లా కాదు, ఇట్లా ఇటు చేసింటే బాగుండు అనేది కాకుండా ప్రార్థన పూర్వకంగా అందరూ కలిసి ఒకే మాట మీద ఉండడము ఎంతైనా మేలు. అంత మాత్రం కాకుండా మీలో కక్షలు లేక అన్నాడు. సహోదరుల మధ్య ఏముంది? కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ద్వేషం ఉంది కదా. ఒకరినొకరిని అవమానపరుచుకుంటున్నారు. నువ్వెంత అంటే నేనెంత అన్నట్టుగా ఉన్నారు. అందుకోసమే మీలో కక్షలు లేక ఏక మనసుతో అన్నాడు. ఏక మనసుతో అనగా ఒకే మనసుతో, ఏక తాత్పర్యముతో మీరు సన్నుధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. గమనించాలి, ఏక భావము. అవునా? ఏక భావముతో ఏక మనస్సు ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి. నీదొక మనసు, నాదొక మనసు కాకుండా సహోదరులముగా, దేవుని పిల్లలముగా ఒకే మనసు గల వారమై ఈ లోకములో జీవించేవారుగా ఉండాలి, సంఘములో జీవించేవారుగా ఉండాలి. కాబట్టి గుర్తుంచుకుందాం. ఇదే పౌలు అన్నాడు 11వ వచనములో, నా సహోదరులారా మీలో కలహము కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నాడు. ఏముంది సంఘములో? విశ్వాసుల మధ్య ఏముంది? సహోదరుల మధ్య ఏముందంటే కలహాలు ఉన్నాయి. అవునా? మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను. ఏమిటి కలహాలు? చూడండి వచనం 12. మీలో ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడు. నేను పౌలు వాడను. ఒకడేమో నేను అపోల్లో వాడను, మరొకడేమో నేను కేఫా వాడను, ఇంకొకడేమో నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. సహోదరులారా మీలో కలహాలు ఉన్నాయి. ఏమి కలహాలంటే, నేను పౌలు వాడను అని ఒకడు, నేను అపోల్లో వాడను అని మరొకడు, నేను కేఫా వాడను అని మరొకడు, నేను క్రీస్తు వాడను అని మరొకడు. ఇట్లా అయితే ఎట్లా? ఇలా ఉండకూడదు కదా మనము, ఇలా జీవించకూడదు కదా మనము అని పౌలు చెప్పిన మాట చూడండి 13వ వచనంలో. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినాడా? పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా? క్రీస్తు ఏమైనా విభజింపబడ్డాడా? కాదు కదా. పౌలు మీకోసమైనా ప్రాణం పెట్టినాడా? సిలువ వేయబడ్డాడు ఏమైనా? కాదు కదా. సిలువ వేయబడింది ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే సిలువ వేయబడింది. కానీ మనమందరం కూడా సహోదరులము. కాబట్టి నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటా. ఎలా? ఎందుకు అలా చెప్పుకుంటాను మీరు అని పౌలు మాట్లాడినాడు. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, నేను కొన్ని మాటలు చదువుతాను మీకోసమై. మరి
కొరింథీ సంఘం నాయకుల గురించి విభేదాలు పెరిగాయంట. విభేదాలు పెరిగి ఆరంభించబడ్డాయి. కాబట్టి సంఘములోని కొందరు సభ్యులు సువార్త పట్ల కంటే కొందరు సువార్థికుల ఎడల ఆకర్షితులయ్యారు అనే మాట కనిపిస్తుంది. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. కొరింథీలోని సంఘ సభ్యులు సువార్త పట్ల కంటే కొందరు సువార్థికుల ఎడల ఆకర్షితులైనారు. ఈనాడు కూడా సహోదరులు, సేవకులు, దేవుని దాసులు దేవుని చూపించకుండా, ప్రభువైపు చూపించకుండా తమను తాము చూపించుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఈయన మా సేవకుడు, ఈయననే దేవుడు అంటుగా, అవునా, ఈయన మా సేవకుడు. మనిషి మీద విశ్వాసులు ఆధారపడుతున్నారు కానీ దేవుని మీద ఆధారపడటం లేదు. వీరు కూడా అలా నేర్పినారు. నెత్తిన చేయబెట్టడం, ప్రార్థన చేయడం, నీకు అది జరుగుతుంది, ఇది అవుతుంది కదా, నా మీద నమ్మకం ఉంచు, నేను ప్రార్థన చేస్తున్నా కదా అని చెప్పడం. అది కాదు దేవుని వాక్యం చెప్పేది. ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులు, విశ్వాసులు మరి సేవకుల పట్ల వాళ్ళు ఆకర్షించబడ్డారంట. పౌలు తాను కానీ వేరొక వ్యక్తి కానీ వారి కొరకు సిలువేయబడలేదని గుర్తు చేస్తూ ఈ వైఖరిని ఖండించినాడు. నేను కానీ, అపోల్లో కానీ, కేప కానీ మేము కేవలం పనివారం మాత్రమే కానీ యజమానులం కాదు. దేవుడు చెప్పింది మేము చెప్తున్నాం కానీ మా సొంతంగా ఏం చెప్పడం లేదు. అవునా, మేము దేవుని దాసులం అని చెప్పాడు. కాబట్టి వారు ఖండించినాడంట. ఖండించి అన్న మాట ఉంది కదా. ఈ రోజుల్లో కూడా ఇదే పొరపాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు విశ్వాసులు క్రీస్తుకు, ఆయన వాక్యానికి కాక సంఘ కాపరి పట్ల, గొప్ప సువార్థికుని పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గనక క్రైస్తవ క్రమశిక్షణ పెడదారి పట్టడం ఖాయం. ఇదే ఫాలత గనక సంఘము పెడదారి పడుతూ ఉంది. మాది ఆ సంఘం అంటే, మాది ఈ సంఘం అంటే, మా సేవకుడు గొప్పోడు అంటే జాగ్రత్తగా మనము ఉండాలన్నది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సంఘం చీలే ప్రమాదం ఉంది. మన ప్రేమ, భక్తి, విధేయత దేవుని మీద ఆయన మాట మీద కేంద్రీకరితమయ్యేలా ఎప్పుడు జాగ్రత్త వహించాలి తప్ప ఏ వ్యక్తి మీద మనము మన యొక్క ప్రేమ కానీ, విశ్వాసం కానీ, భక్తి కానీ అది దేవుని మీద చూపించాలి కానీ మనుషుల మీద కాదు. అందుకే పౌలు మాట అన్నాడు, నేనేమైనా సిలువేయబడ్డానా? అపోలో సిలువేయబడ్డా? కేపా సిలువేయబడ్డా? కాదు కదా అని అన్నాడు. ఇక రెండవది మనం ఆలోచిస్తే కనుక నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారే, నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నాను మరి కొంతమంది. కాబట్టి బహుశా ఈ క్రీస్తు దళం అపోస్తులుడైన పౌలును ఎదిరించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. పౌలును ఎదిరించినారు. పౌలుకు వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇదే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, 4వ అధ్యాయంలో వాక్యం చెబుతున్న మాట. 4వ అధ్యాయము 18, 19 వచనాలు మనము చూడగా దేవుని వాక్యంలో ఇలాగా చదవగలుగుతాం. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తిని తెలుసుకొందును అని అన్నాడు. ఇలా దేవుని వాక్యం చూస్తే చాలా మాట మనకు కనిపిస్తాయి.
కాబట్టి ఆత్మీయతలోను జ్ఞానములోను తామే అధికులమని చెప్పుకునే అబద్ధ బోధకుల సముదాయమై ఉన్నది అన్న మాట కనిపిస్తుంది. కాబట్టి నీతిబద్ధత నుండి, ధర్మశాస్త్ర పరిమితుల నుండి వారి జ్ఞానమే వారికి స్వాతంత్రాన్ని ఇచ్చిందని వారు నమ్మరు. నేటి దినాల్లో మరి సువార్త అన్నది దేవుని ప్రజలు, దేవుని దాసుల వైపు కాకుండా దేవుని మీదే మన కేంద్రీకృతం ఉండాలని, దేవుని మీద మన మనసు ఉండాలనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి వక్రీకరించిన సొంత సువార్త వైపు సంఘాన్ని తిప్పడానికి ప్రయత్నించారు అన్నమాట. సొంత తలంపులు, సొంత ఆలోచనలు, అవునా, ఇలా జరగడానికి వీల్లేదు అని వాక్యము చెప్తున్నమాట. కాబట్టి కొరింథీలో ఉన్న ఇలాంటి వారికి, వారి అనుచరులకు విరుద్ధంగా పౌలు ముఖ్యంగా పోరాడుతున్నాడనమాట కనిపిస్తూ ఉంది. సహోదరులారా, కేపవాడను, అపుల్లవాడను కదా, నేను మరి పౌలు వాడను కాదు, కానీ మనమందరం కూడా దేవుని సంబంధులం, మనమందరం కూడా ఐక్యత కలిగి జీవించాలన్నదే నా తాత్పర్యం అన్నట్టుగా పౌలు ఇక్కడ మాట్లాడినాడు. జాగ్రత్తగా మనం ఈ విషయాలు గుర్తుంచుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. రెండో మాట చూడండి, 2 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయాన్ని మనం చూడగా దేవుని వాక్యము ఇలా మనకు తెలియజేస్తూ ఉంది. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. 13వ అధ్యాయము మొదటి వచనము చూద్దాం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను అని అన్నాడు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేయగా ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఏమన్నాడు పౌలు ఇక్కడ? పరిపూర్ణులై ఉండండి అనే మాట కనిపిస్తుంది. పరిపూర్ణులై ఉండండి అని అన్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలా అన్నది నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. వచనము 11 వచనం చూడండి. 11 వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గల వారై ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక అని అన్నాడు. ఈ 11వ వచనములో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, సంపూర్ణులై ఉండండి అన్నాడు అనమాట. సంపూర్ణులై ఉండండి అన్నాడు. ఆదరణ కలిగి ఉండండి అని చెప్పుకుంటూ వచ్చినాడు. సంపూర్ణులై ఉండండి అంటే ఏమిటంటే పరిపూర్ణతను, ఈ మాట చెప్తుంది, పరిపూర్ణతను మీ గమ్యంగా చేసుకోండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తున్న మాట అదే కదా. 9వ వచనం చూడండి. 9వ వచనం రాయబడిన మాట, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించేదము. దీని నిమిత్తమే అనగా మీరు పరిపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము అన్నాడు. మీరు పరిపూర్ణులు కావాలి, అదే మా ప్రార్థన. మీరు బలహీనంగా ఉండకూడదు, భక్తులుగా ఉండకూడదు, మీరు పరిపూర్ణులు కాండి అని అన్నాడు అన్నమాట. ఇది కొరింథీల కొరకైన పౌలు ప్రార్థన. అంతేకాదు అది క్రీస్తు ఆజ్ఞ కూడా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని
దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో దేవుని వాక్యం చెబుతోంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని మనము చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతున్నమాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి, పరిపూర్ణులుగా ఉండండి, భక్తి గల వారై ఉండండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఏక మనసు కలిగి ఉండండి అన్నాడు. ఏక మనసు అంటే ఒకే మనసు కలిగి ఉండండి. ఒకటి పరిపూర్ణత, రెండవది ఏక మనస్సు. ఏమిటి ఏక మనస్సు? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం మనం చూడగా వాక్యం చెబుతుంది, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దేవుని మహిమ పరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు ఆ మనసు కలిగిన వారై ఉండండి అన్నమాట. ఒకరితో ఒకరు మనసు కలిగిన వారై ఉండండి. మనసు కలవాలి అనే మాట కనిపిస్తూ ఉంది. మనసు కలవాలనా? కలవాల్సిందే. నీ మనసు నా మనసు కలవాలా? ఏక మనసు ఏకభావము అనేది దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇక మూడవదిగా మనం ఆలోచిస్తే కనుక ప్రేమ సమాధానములకు కర్త అనే మాట ఉంది. ప్రేమ సమాధానములకు కర్త అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 13:20లో దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేయగా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, గొర్రెపిల్ల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక, సిద్ధపరచునుగాక అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన సమాధానకర్త, ప్రేమ సమాధానకర్త అనే మాట వాక్యం చెబుతుంది. మొదటి యోహాను పత్రిక 4:8లో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడగా, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు, దేవుణ్ణి ఎరగడు. కాబట్టి సహోదరుల మధ్య ప్రేమ అనేది ఉండాలి, ఐక్యత అనేది ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మనమే ఒకరికొకరు ఐక్యత లేకపోతే కనుక దేవునిలో మనం ఎలా ఉండగలుగుతాం? దేవుని నేను ప్రేమిస్తానని చెప్పి ఎలా చెప్పగలుగుతాం? మన మధ్య ఐక్యత లేకపోతే, మన మధ్య ప్రేమ రాగలేకపోతే, మన మధ్య ఏక మనసు లేకపోతే కనుక నేను దేవుని సేవకుడను, నేను దేవుని విశ్వాసిని అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ప్రేమించగలుగుతాడా? జాగ్రత్తగా మనము ఆలకించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము మనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. బైబిల్లో మనము చూడగలుగుతున్నాం. 4వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అన్నాడు. ఎఫెసీ సంఘానికి పౌలు రాస్తూ పలికిన మాట ఏమిటంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా అన్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఏం చేయాలా?
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా. సాత్వికము, దీర్ఘశాంతం, అవునా, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో దేవుని వాక్యం చెబుతున్నమాట. సంపూర్ణ వినయముతో అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే సంపూర్ణ వినయం, విధేయత మనకు ఉండాలి అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి. ఇంకేమన్నాడు పౌలు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము మనము చూడగా దేవుని వాక్యం ఇలా మనకు చెబుతూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాలను మనము చూడగా వాక్యం చెప్తున్నమాట. చూడండి, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నమాట మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు మాత్రము ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గల వారు నిలిచి ఉన్నారని, ఏక మనసులో నిలిచి ఉండండి అని పౌలు చెప్పాడు. బెదరొద్దు, భయపడొద్దు, కలిసి ఉండండి, కలిసికట్టుగా జీవించండి, ఎదిరించండి దేవుని వాక్యాన్ని బట్టి అనేది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. జాగ్రత్తగా మనము ఈ వచనం గ్రహించేవారుగా ఉండాలని నేను ప్రేమతో గుర్తు చేస్తున్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. మీ కొరకును లవోదీక వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన గోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలేశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. వారందరూ కూడా పోరాడుచున్నాను. ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు నేను పోరాడుచున్నానని చెప్తున్నాడు. పోరాటం అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పేతురు రాస్తూ ఆయన చెప్పాడు, జ్ఞాపకం చేస్తాం మీకోసం ఆ మాట కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం మనం చూడగా దేవుని వాక్యం ఇలాగా మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సముఖములో యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైనై ఉండండి అని పేతురు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. వినండి, తుదకు మీరందరూ అన్నాడు. తుదకు మీరందరూ గుడుక ఏక మనస్కులై ఏక మనస్కులై ఒకరి సముఖములు ఎందు ఒకరు పాలు పడండి సహోదర ప్రేమ గలవారై అన్నమాట. సహోదర ప్రేమ గలవారై జీవించండి అనే మాట ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. సహోదర ప్రేమ, ఏకభావం, ఏక మనస్సు,
ఇవి మనకు ఉండాలా అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి ఐక్యతకు సంబంధించిన సలహాలు ఇవి అన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఐక్యతకు సంబంధించిన విషయాలు. అందుకోసమే బైబిల్లో మనము చదివి ఉన్నాం. ఏమిటి? రండి వాక్యం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అవునా? ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఐక్యత కలిగి నివసించాలి. నా డినామినేషన్ వేరు, మీ డినామినేషన్ వేరు కదా. నా సంఘం వేరు, మీ సంఘం వేరు అంటే దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడే కదా మనకందరికీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థించాడు, తండ్రికి ప్రార్థించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూస్తాం. అందరూ ఏక మనసు గలవారే ఉండాలని, ఏకత్వం గలవారే ఉండాలని, ఒకే మనసు గలవారే ఉండాలని ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందును బట్టి జాగ్రత్తగా ఈ విషయం గమనించాలి. ఏమిటి అంటే ప్రేమతోనూ పరిశుద్ధాత్మతోనూ ఐక్యతతోనూ స్థిరపడాలని ఆయన ప్రార్థన, ఆయన కోరిక. కాబట్టి సహోదరుల మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి. ఏక మనసు ఏకభావం కలిగి జీవిస్తే ఆయన రాసిన వాక్యము నెరవేరుతూ ఉంది. అలా కాకుండా భేదాలు కదా, అసూయలు, కలహములు ఇవన్నీ కూడా ఉంటే కనుక మనము క్రీస్తును విభజించినట్టే. నేను పౌలు వాడను, నేను అపోల్ల వాడను, నేను కేప వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నట్టే కదా. అలా కాకుండా మనమందరము కూడా సహోదరులము, సహోదరులము. మనమందరం ఒకే దేవుని నమ్ముకున్నాం. ఆ దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళమై ఉండి ఎంతో భయముతో, భక్తితో విశ్వాస జీవితం కాపాడుకుంటూ దేవుని రాజ్యం చేరుదాం. అట్టి కృపా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రమునైనా స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించండి. విన్న లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకొని కాపాడి సహాయం చేతాన్ని కృప చూపించండి. మేమందరం కూడా నైనా ఏకభావం గలవారమై, ఏక మనసు గలవారమై, ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేయొచ్చునైనా ఎంతో భయముతో, వణుకుతో జీవించుటకు నీ కృప మెండుగా మాకందరికీ సహాయము చేసి నడిపించి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకే వందనాలు తండ్రి. స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సంగమం కూడా వచ్చిన వారిని దీవించండి. మైకు ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న వారిని దీవించి ఆశీర్వదించి మీరే కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను.